ఒకసారి నీ పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకొని నువ్వు ఏ చోటు నుండి దేవుని ఆరాధిస్తున్నావో ఆ చోటు నుంచి దేవుడితో మాట్లాడు. ప్రభువా, నువ్వు నాకు కావాలా, నీ ప్రేమ నాకు కావాలి పరిశుద్ధాత్ముడా అని, నీ కృప మాకు కావాలి తండ్రి అని, నీ ప్రేమ మాకు శాశ్వతం మాతో ఉంటుంది ప్రభువా, ఎల్లప్పుడూ అది మాకు తోడుగా ఉంటుంది దేవా అని ప్రతి ఒక్కరు ఇస్తున్నాము. దేవుని దగ్గర వేడుకున్నామా? సర్వజనులారా ప్రతి ఒక్కరి మోకాళ్ళ పెడకొచ్చి దేవుడి వైపు చూచి దేవుని వైపు చూస్తూ నీ మనసానికి అప్పగించేస్తున్నామలో, నీ మనసానికి అప్పగించు, నీ మనసానికి అప్పగించు, నీ మనసానికి అప్పగించు, నీ మనసానికి అప్పగించు. నిజ స్నేహితుడా నా యేసయ్య, నీ ప్రాణమిచ్చి రక్షించినవయ్యా. నిజ స్నేహితుడా నా యేసయ్య, నీ ప్రాణమిచ్చి నన్ను రక్షించినవయ్యా. Yes Lord, thank you Lord, hallelujah, hallelujah, hallelujah. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆదివారం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు కనుక నీ సర్వ శరీర భాగమును దేవునికి అప్పగించి, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు కనుక నీ హృదయాన్ని దేవునికి అప్పగించేస్తున్నాములో. Blessed Holy Spirit, blessed Jesus, hallelujah, hallelujah. ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా నా యేసయ్యా, ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా ఆరాధనా, ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా వందనమయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. ప్రేమించదనయ్యా మనసారా, సరిగా మనసారా సేవించెదన్, మనసార కొనియాడెదన్, మనసార సేవించెదన్. రబల శంకరియా రబబ. ఓ దీవించు దీవించు యేసయ్యా, దీవించు దీవించు యేసయ్యా. అందరూ చెప్పుతారా యేసయ్య దగ్గర? దీవించు దీవించు యేసయ్యా, దీవించు దీవించు యేసయ్యా, దీవించు దీవించు యేసయ్యా, దీవించు దీవించు యేసయ్యా. వాడుమయ్యా వాడుమయ్యా పాత్రగా నన్ను వాడుమయ్యా, వాడుమయ్యా వాడుమయ్యా పాత్రగా నన్ను వాడుమయ్యా. దీవించు దీవించు యేసయ్యా, దీవించు దీవించు యేసయ్యా, దీవించు దీవించు యేసయ్యా, దీవించు దీవించు యేసయ్యా, దీవించు దీవించు యేసయ్యా. అందరు పలకాల, అందరు పలకదామా? దీవించు దీవించు యేసయ్యా, 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 దీవించు దీవించు యేసయ్యా.
దీవించండి పరిశుద్ధాత్ముడా. సర్వకృపానిధియగు ప్రభువా, నువ్వు సంపదలగనివి, సమాధానకర్తవు. ఈరోజు నీ మాటలు ఇక్కడ ప్రకటించబోతుండగా తండ్రి, ఈ మందిరములో, నీ ప్రార్థనా స్థలములో ఈ యొక్క ప్రార్థనను జరిగించుతున్న పరిశుద్ధాత్ముడా, మీరు మాకు కాపరిగా ఉండి లార్డ్, నీ ప్రత్యేకమైన కృపను మాలో మీరు విడుదల చేయండి పరిశుద్ధాత్మదేవా. నీ ప్రత్యేకమైన కృపను మీరు మాలో విడుదల చేయండి యేసునామములో. మీ ప్రత్యేకమైన అభిషేకమును మాలో కుమ్మరింప చేయండి పరిశుద్ధాత్ముడా. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్ముడా. ఈ స్థలమందు ఉన్న నీ కృప, ఈ స్థలమందు ఉన్న నీ అభిషేకం, ఈ స్థలమందు నీ మహిమ యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి పైన బలముగా కుమ్మరించబడును గాక. బలముగా కుమ్మరింప చేయండి పరిశుద్ధాత్మదేవా. మీరు మాట్లాడని యేసు నామములో నీ ప్రజలను మీరు దర్శించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ మీ వాక్యముతో మాట్లాడి పరిశుద్ధాత్మ మీరు మాతో ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord, Holy Spirit of God. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం యేసు నామములో. Praise the Lord, glorious Father. స్తోత్రం పరిశుద్ధాత్ముడా. Thank you Jesus, glory. Praise the Lord, hallelujah. చేతులు నోరు పైకి చెప్తాం గట్టిగా యేసు నామములో హల్లెలూయా. బిగ్గరగా యేసు నామములో హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. గంభీరంగా ఆమేన్ చెప్పండి యేసు నామములో. Praise the Lord, hallelujah. నీ పక్కవారు చెప్పండి, దేవుని కృప నీకు తోడే వచ్చును గాక అని చెప్పండి యేసు నామములో. దేవుని కృప నీకు తోడే వచ్చును గాక యేసు నామములో. దేవుని సమాధానం నీకు తోడే వచ్చును గాక యేసు నామములో. Praise the Lord, hallelujah. గంభీరముగా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఈ స్థలానికి ఉన్నాడు. ఈ స్థలంలో ఆయన ఉన్నాడు కనుక మీ పరిశుద్ధ గ్రంథము తెరిచి ఆయన వాక్యము కొరకు ఎదురు చూసే మనస్తత్వం గలవారై ఉందాం. ఎందుకనగా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన కృప మాత్రమే. ఆమేన్, ఆమేన్ చెప్పండి యేసు నామములో. నీ పక్కవారు చెప్పండి, ఆయన కృప నీకు తోడుగా వచ్చును గాక అని చెప్పండి. ఆయన కృప నీకు తోడుగా వచ్చును గాక. ఆమేన్. ఆయన కృప తోడుగా రావటం అనేది ఒక దీవెనకరమైన సమయంలో మనం ఉన్నట్లే. ఆయన కృప మన తోడుగా వస్తుంది అంటే దానికి అర్థం ఏమిటంటే మనం ఆయనతో ఉన్నామని అర్థం. ఆమేన్ చెప్ప గట్టిగా, చెప్పాలి గట్టిగా యేసు నామములో. ఆయన కృప నీకు తోడుగా ఉంది అంటే, ఆయన కృప నీ తోడుగా వస్తుంది అని అంటే నీవు ఆయనతో ఉన్నట్లే, నీవు ఆయనతో సహవాసము చేస్తున్నట్లే, ఆయన సమాధానం నీతో ఉన్నట్లే. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసు నామములో. కాబట్టి నీ పక్కవారు చెప్పండి, బిడ్డ దేవుని కృప నీకు తోడై వచ్చును గాక అని చెప్పండి. దేవుని కృప నీకు తోడై వచ్చును గాక. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు గట్టిగా చెప్పండి యేసు నామములో హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువా నీ సన్నిధి సంతోషముతో నన్ను నింపు ప్రభువా అంటాడు. నీ సన్నిధి సంతోషముతో నన్ను నింపు ప్రభువా అంటాడు. మరొక దగ్గర అంటాడు, నీ ముఖ దర్శనము చేస్తే నా హృదయం సంతోషపడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. చాలా మందికి రకరకాల దర్శనాలు కావాలా వారి హృదయం సంతోషపడటానికి. రకరకాల దర్శనాలు కావాలా. కొందరికి బంధు దర్శనం కావాలా, కొందరికి పండగల దర్శనాలు కావాలా, కొందరికి ఊరికి వెళ్ళే దర్శనాలు కావాలా, కొందరికి పనుల దర్శనాలు కావాలా. రకరకాల వారికి రకరకాల దర్శనాలు ఉంటాయి. అటువంటి దర్శనాలు ఉంటేనే వారికి ఆనందం. కానీ దావీదు ఏమన్నాడంటే, నీ ముఖ దర్శనం వచ్చేస్తుందయ్యా అంటాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ముఖ దర్శనం వచ్చేస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసు నామములో.
నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఆమేన్. ఉదయకాలంలో లేచి నీ ముఖ దర్శనముతో నేను ఆనందపడతానంటాడు. ఆమేన్. దావీదు ఆశ ఏంటంటే దేవుడిని నిన్ను చూస్తే సంతోషం, దేవుని సన్నిధికి వస్తే సంతోషం, దేవుని సన్నిధిలో ఆయన దేవుని ఆరాధిస్తే సంతోషం, దేవుని నామాన్ని గణపరిస్తే ఆయనకు సంతోషం, దేవుని నామాన్ని హెచ్చింప చేస్తే ఆయనకు సంతోషం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి మనకు ఎటువంటి సంతోషం ఉంది? దేవుని సంగమా, మనకు ఎటువంటి సంతోషం ఉంది? ఆయన సన్నిధిలో ఉంటే నువ్వు సంతోషపడగలుగుతున్నావా? ఆయన మందిరానికి రావడానికి నువ్వు సంతోషంతో ఉంటున్నావా? కొందరు దావీదు వలె ఏమంటారంటే, దేవుని మందిరమునికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు నా హృదయము హర్షించుచున్నది. గట్టిగా ఆమేన్ చెప్పండి ఇస్తున్నాములో. కొందరికి దావీదు వలె మక్కువ ఎక్కువ దేవుని యొక్క మందిరం పైన, దేవుని యొక్క సన్నిధి పైన వారికి ఆసక్తి ఎక్కువ. దేవుని యొక్క సన్నిధికి రావాలన్న ఆశ వారు అధికముగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి ఇస్తున్నాములో. వారు ఇప్పుడు దేవుని స్థలానికి వెళ్ళాలా, దేవుని సంఘానికి వెళ్ళాలా, దేవుని మందిరంలో ఆయన వాక్యాలు వినాలా, దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో మాట్లాడాలన్న ఆశ వారిలో ఉంటుంది. కనుక వారికి దేవుడు అంటే ప్రియం. ఆమేన్. కొందరికి ఏమిటంటే బంధువులు వచ్చారు, బంధువులు ఉన్నారు కాబట్టి వారితో గడపడమే ప్రియముగా ఉంటారు. ఈరోజు దేవుని సంగమా, నువ్వు దేని బట్టి సంతోషపడాలంటే నీకున్న ధన వైభోగ్యాల బట్టి కాదు, సొంత సంతోషాన్ని బట్టి కాదు, గొప్ప బంధుత్వాన్ని బట్టి కాదు, గొప్ప వాళ్ళు నీకు తెలియడాన్ని బట్టి కాదు, నీ చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు కాదు, నీ హృదయం నుండి ఆనందం ఉన్నప్పుడు కాదు, నువ్వు యేసయ్య నీతో ఉన్నాడని, ఏంటి యేసయ్య నీతో ఉన్నాడని నువ్వు సంతోషపడాలా. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామలో. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామలో. యేసు నీతో ఉన్నాడని నువ్వు సంతోషపడాలా. కొత్త మొబైల్ వచ్చిందని కాదు, కొత్త ఇల్లు కొన్నానని కాదు, కొత్త కారు కొన్నామని కాదు, కొత్త వెహికల్ నా దగ్గరికి వచ్చిందని కాదు, నా దూర బంధువులు లేక ఈరోజు వచ్చారని కాదు. యేసయ్య నాతో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి ఇస్తున్నాములో. నేను సేవకు రాకముందు ఒక చిన్న రింగ్ టోన్ ఉండేవాడిని, కాలర్ రింగ్ టోన్. ఎవరైనా ఫోన్ చేస్తే రింగ్ అవుద్ది కదా, రింగ్ టోన్. ఆ పాట ఒక చిన్న పాప పాడేది ఏంటంటే, యేసయ్య మా ఇంటికి రావా. మస్తు అనిపిస్తుంది ఆ మాట అంటే. యేసయ్య మా ఇంటికి రావా. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఇళ్ళలో యేసయ్య ఉన్నాడయ్యా చెప్పండి. ఎంతమంది గృహాలలో యేసయ్య ఉన్నాడు. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామలో. అందుకో భక్తులు పాత్ర కదా, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఎవరు మన ఆధారం? ఎవరు? సరే అందరం కలిసి పాడదామా? యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరు కలిసి బిగ్గరగా, యేసు నీవే ఆధారము, దానము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయు, నమ్మినడెను సిగ్గుపడనీయు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన. గట్టిగా చప్పట్లు కొట్టాం. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరికీ స్పీకర్గా యేసు హృదయపూర్వకంగా పాడమా. యేసు నీవే నా ప్రాణము, మనుషులను నమ్ముకొని మధ్యపడతాను, మనుషులను
చెంతకు చేరాను శక్తిమంతుడా నా ఆశ్రయమని చెంతకు చేరాను యేసు నీవే యేసు నీవే అబ్బా ఆధారం నీవే పరిశుద్ధాత్ముడా యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే యేసు నీవే తండ్రి ఆధారం నీవే నా ప్రాణము. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మన ఆధారం మన ఆనందం అంతా యేసే. చెప్పండి నాకున్నదంతా యేసు ఒక్కటే అని చెప్పండి. యేసునామములో నా సర్వం యేసయ్యా అని చెప్పండి. ఆమేన్. నువ్వు ఎప్పుడు నీ హృదయంలో నీ సమస్తం యేసయ్యే యేసే అని నమ్ముతావో నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు యేసునామములో. ఆమేన్ చెప్పండి. యేసునామములో మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను శక్తిమంతుడా నా ఆశ్రయుడని చెంతకు చేరాను శక్తి సరిగా ఆశ్రయుడని చెంతకు చేరాను యేసు నీవే ఆధారమయ్యా యేసు నీవే యేసు నీవే నా ప్రాణము యేసు నీవే పరిశుద్ధాత్ముడా యేసు నీవే నా ప్రాణము. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాం, మనుషులను నమ్ముకొని అనేక పలుమార్లు ఓడిపోయాము కూడా. నా దగ్గరకు వస్తే నేను పనిస్తా, నా దగ్గరకు వస్తే నేను డబ్బిస్తా, నా దగ్గరకు వస్తే నీకు ఇది సహాయం చేస్తా, నా వైపు నన్ను నమ్మితే నీకు ఇది చేస్తానని ఎంతో మంది కోకొల్లులుగా మన కనుల ముందు కనపడి మోసం చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. అందుకే దావీదు అంటాడు, అయ్యా యథార్థ హృదయములతో నిన్ను సేవిస్తాను. గట్టిగా అని చెప్పండి. ఎటువంటి హృదయముతో చెప్పండి? యథార్థ హృదయముతో నిన్ను సేవిస్తా. ఆమేన్ హల్లెలూయా. నీ మనసు దేవునికి ఎప్పుడు యథార్థముగా అప్పగించబడుతుందో నువ్వు ఇంకా పర్ఫెక్ట్ అన్నమాట. ఇంకా క్రీస్తులో ఆమేన్ పర్ఫెక్ట్, నథింగ్ ఎల్స్ టు బి పర్ఫెక్ట్. నువ్వు ఎప్పుడు దేవునికి హృదయాన్ని అర్పిస్తావో నువ్వు ఇంకా క్రీస్తులో పర్ఫెక్ట్ గా ఉన్నట్లే. ఆమేన్ హల్లెలూయా. సరే నీ పక్కన అడిగండి, నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావా క్రీస్తులో అని? కమాన్ ఆస్క్ యువర్ నేబర్, కమాన్ టాక్ యువర్ నేబర్. నువ్వు పర్ఫెక్ట్ గా క్రీస్తులో ఉన్నావా? ఏమన్నారండి? ఉన్నామని అనుకుంటున్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది వారు చేసే నీతి క్రియలు బట్టి, వారు చేసే ధర్మకార్యాలు బట్టి వారు అనుకుంటారు వీఆర్ పర్ఫెక్ట్ అని. మనుషుని నీతి క్రియలు దేవుని ఎదుట, మనుషుని నీతి క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? మురికి వస్త్రముల వలె ఉన్నాయంట. హల్లెలూయా. దానకర్మ చేసినంత మాత్రమే దీవించబడతామని కాదు. దేవుని బిడ్డవే, దేవుడు ఒప్పుకుంటాడు. నువ్వు మంచి పనులు చేసినంత మాత్రమే దేవుడు నిన్ను గొప్పవాడిగా దీవించడమే కాదు. అలా అయితే యేసు ప్రభు రానవసరం లేదు భూమి మీదకి, మనం రక్షణ ఇవ్వడం అవసరం లేదు. మంచి కార్యం చేసి మోక్షం వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనుషుని నీతి క్రియలు, మనుషుడు ఏవైతే నీతి క్రియలు అని భావిస్తున్నాడో
అవి నా దృష్టికి మురికి వస్త్రములు అంటాడు ప్రభువు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక నీవు దేవునికి నీతిగా ఉండాలి, కానీ మనుషుల ముందు నీతిగా కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు సెప్టెంబర్ 5th అంటారు కదా, టీచర్స్ డే. సో ఎంతమంది వాక్యం వింటున్న వారిలో టీచర్స్ ఉంటే వారందరికీ వార్మ్లీ టెల్లింగ్ యూ గ్రీటింగ్స్ ఫ్రమ్ ద CFM. ఎందుకనగా టీచర్స్ డే ఇస్ అ వెరీ స్పెషల్ డే ఆన్ ఎర్త్. భూమి మీద టీచర్స్ డే అన్నది ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే విద్య మనకు నేర్పించింది మన గురువులే కాబట్టి దేవుడు వారిని ఇంకా దీవెనకరంగా మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మరొక ప్రత్యేకత కూడా ఉంది. మా తమ్ముడు చనిపోయిన రోజు. ఈరోజు తమ్ముడు చనిపోయిన రోజు. దేవుని కొరకు దేవుని సేవలో వెళ్ళి మరొక రకంగా చెప్పాలంటే మరణించాడు. దేవుని పరిచయం పట్ల చాలా మక్కువ వాడికి. దేవుని పరిచయం పట్ల చాలా ఇంట్రెస్ట్ వాడికి. కాలేబు అని పేరు పెట్టుకున్నాడు. మా నాన్నగారి బిడ్డ పేరు అతనికి కాలేబు. పరిచర్య పట్ల చాలా ఇంట్రెస్ట్ వాడికి. ఎక్కడికైనా పరిచర్యకు వచ్చేవాడు. దూరాన్ని లెక్కటేసేవాడు కాదు వాడు. దేవుడి పరిచర్య కోసము చదువును లెక్కటేసేవాడు కాదు, డబ్బు లెక్కటేసేవాడు కాదు. దేనికైనా దేవుడి సేవలో పరిగెత్తే మంచి గుణం గలవాడాడు. వాడికి మాకు చాలా మంచి బంధం ఉంది. మాతో పాటు మా అన్నయ్య ఉన్నాడు వరంగల్లో మినిస్టర్ సేవ చేస్తున్నాడు. మా ఇద్దరికి వాడితో మంచి బంధం ఉంది. వాడితో వాడి తమ్ముతో. వాడికి పరిచర్య పట్ల ఎంత మక్కువ అంటే, ఒకవేళ వాడు పొద్దుంతా తినకుండా మధ్యాహ్నం 12 గంటలు 1ంటికి తినడానికి కనుక వెళ్తే ఇంటి పక్కన ఉండేవాడు, చర్చి వెనుకలో ఉండేవాడు. అప్పుడే కాలేబు జాషువా అని పిలిచేవాళ్ళం కాదు, తంబి అనేవాళ్ళం. ఒకటే మాట, తంబి అని. వాడు అప్పుడే అన్నం కలుపుతున్నప్పటికీ అన్నం వస్తున్నా అనేవాడు. వాడు అప్పుడే అన్నం కలుపుతుంటాడు, అప్పుడే కూర్చుంటాడు అన్నం తినడానికి. తంబి అని పిలిచే ఒకేసారి అన్నం వస్తున్నానే వాడు. అంతే, ఇద్దరు మంచి పరిచారకులు వాళ్ళిద్దరు, నమ్మకమైన బిడ్డలమ్మ. అటువంటి వాళ్ళని మళ్ళీ ఇప్పుడు చూడలేకపోతున్నా. దేవుడు అటువంటి వారిని మనకు అనుగ్రహించి ఇస్తున్నామల్లో. హల్లెలూయా. పరిచయం చేసేటప్పుడు ఆకలి కడుపు లెక్క పెట్టేవాడు కాదు వాడు. ఉండేది మరి కట్టపల్లాగా బక్క ఉంటాడు, నాలాగా తిట్టగా ఉంటాడు, బక్క ఉంటాడు. ఒకసారి మైలార ప్రాంతంలో సేవకి వెళ్ళినప్పుడు, సువార్త సేవకి వెళ్ళినప్పుడు మీటింగ్స్ కోసం వెళ్ళాం. మే టైంలో, ఎండాకాలంలో. ఆ ప్రాంతం అంతా ఎండిపోయింది, మొత్తం ముళ్ళులే. కాళ్ళకు చెప్పులు లేవు. వాళ్ళ నాన్న చెప్పులు ఇవ్వమంటే చెప్పులు ఇప్పిలా. వాళ్ళ నాన్న రక్తం వచ్చినా గానీ, కాళ్ళకు ముళ్ళు దిగిన గానీ, వాడు ప్రసాద్, విజయ్, జాషువా నలుగురు ఖతర్నాక్ పరిచర్యలో నమ్మకంగా చేశారు. పరిచర్య గట్టిగా చెప్పండి. ఇస్తున్నాములో మేము అప్పగించి మేము కూడా పరిచర్య చేసేవారు మేము, కానీ వాళ్ళు మాకంటే కూడా వేసేవారు. నమ్మకమైన బిడ్డలండి. ఈరోజు యేసయ్యకి అటువంటి వారు కావాలి. యేసుక్రీస్తునామములో ఆమేన్ చెప్పండి. ఇస్తున్నాములో హల్లెలూయా. వాడు చనిపోయే ముందు వరకు కూడా, వాడు చనిపోయింది దగ్గర దేవుని సేవలు చనిపోయాడు. ఏదో మామూలుగా యాక్సిడెంట్ చనిపోలా. మైలారం వెళ్తాప్పుడు, దేవుని సేవకి వెళ్తేప్పుడు ఆటోలో వెళ్తున్నారు పెద్ద డాడీ గారు, మా అన్నయ్య, మరొక తమ్ముడు కాలే వెళ్తున్నారు విత్ డ్రైవర్. సడన్లీగా ఒక జంతువు వచ్చింది, బండికి తగిలింది. నైట్లో మేబీ 8 గంటల రాత్రి. ఎక్కడంతా అడవులు కాబట్టి. మా అమ్మాయి పెళ్ళి అని ఒక ఊరు ఉండేదన్నమాట. ఆ ఊరు దాటితే ఇంకా బుధవారం ఊరు వస్తుంది. బుధవారం ఊరికి మా అమ్మాయి పెళ్ళి ఊరికి మధ్యలో ఒక అడవిలాగా ఉంది. అక్కడ అడవి పందులు, జంతువులు తిరుగుతూ ఉంటాయి రాత్రి పూటలో. ఆ టైంలో ఒక సడన్లీగా
ఆ ఆటో ముందుకి వచ్చేసింది. ఆటో పల్టిపడి గుంతలో పడిపోయింది. వాడికి ఆ బ్లాడర్ ఊపిరితిత్తుల పైన టైర్లు పడి జస్ట్ బ్రోక్, పగిలిపోయినాయి. ఊపిరితిత్తులు పగిలిపోయినాయి. చాలా వేదన అనుభవించాడు, చాలా బాధపడ్డాడు. కానీ మరణించింది మాత్రం క్రీస్తులో. గట్టిగా చప్పలు కొడదాం యేసు క్రీస్తు నామములో. ఎందుకంటే అటువంటి వారు దేవుడు కావాలా? అటువంటి నమ్మకమైన పరిచారకులు దేవుడికి కావాలా? అటువంటి నమ్మకమైన బిడ్డలు దేవుడు కావాలి యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. వాడు ఎంత ఖుషిగా ఉండేవాడు అంటే, ఒకవేళ ఎవడైనా బాధగా ఉంటే వాడిని నవ్విస్తాడు, వాడు నవ్విస్తాడు. అంత మంచి కేటగిరీ మెంటాలిటీ ఉన్న వ్యక్తి కాలేబు. చనిపోయి ఈరోజు పరలోకంలో ఉన్నాడు. ఇప్పటికీ 4 సంవత్సరాలు అనుకుంటాను, నాకు తెలిసి. క్రీస్తులో మరణించాడు 4-5 సంవత్సరాలు కావాలి. దేవుడు ఆ వార్తని బట్టి తన కుటుంబాన్ని ఇంకా క్రీస్తులో బలపరుచునుగా యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. దేవునికి సంగమా, దేవునికి కావాల్సిన ఎటువంటి వారంటే నమ్మకమైన వారు దేవునికి కావాలా? ఆమేన్ చెప్పండి యేసునామములో. నీ ఉద్యోగం దేవుడికి ప్రాముఖ్యమే. దేవుడిని దీవిస్తాడు, దేవుడిని హెచ్చింపడేస్తాడు, దేవుడిని గణపరుస్తాడు. కానీ దేవుడికి కావాల్సింది నమ్మకమైన పాత్రలు యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు త్యాగం చేసేవారు, దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడేవారు, దేవుని కొరకు వారి ప్రాణాలు సైతము లెక్క చేయనివారు, దేవుని కోసము సమస్తాన్ని ప్రక్కన పెట్టేవారు, దేవుని కోసము కుటుంబాన్ని, బంధుత్వాన్ని, రక్తబంధుత్వాన్ని, పనిని, ఉద్యోగమును, డబ్బును లెక్క చేసేవారు కాదు. దేవుడికి కావాల్సింది అర్పణగా అప్పగించుకునేవారు యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. మంచి బిడ్డ, మనం నేరుగా దేవునికి వాక్యంలోకి వెళ్దాం యేసునామములో. దావీదు రాసిన కీర్తనలు 37వ దావీదు రాసిన కీర్తన, 37వ దావీదు రాసిన కీర్తన 25వ వచనం ఒకరు చదవండి త్వరగా. యేసునామములో. నేను చిన్నవాడినై ఉంటిని. మంచిగా దేవునికి వాక్యం జాగ్రత్తగా వినాలి బిడ్డ. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఓకే. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, ఈరోజు నీ వాక్యముతో మాట్లాడబోతున్నాను. వందనాలయ్యా. నీతిమంతులను విడువ ఎప్పుడు నువ్వు నీతిమంతులను ఎప్పుడు కాపాడుకుంటా. స్తోత్రం పరిశుద్ధాత్ముడా. ఈరోజు నీ వర్తమానం ఇక్కడ ప్రకటిస్తూ ఉండగా, నీ పిల్లలందరూ వింటూ ఉండగా సమాధానం వారికి అనుగ్రహించండి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక మంచిది, దేవుని యొక్క మాటల్లోకి మనం వెళ్దాం. దేవుని బిడ్డరా, ఒకసారి మళ్ళీ చూడండి మా వాక్యాన్ని. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. నేను చిన్నవాడిని ఉంటే ఇట్స్ పాస్ట్ టెన్స్. ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఆమేన్ చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నేను కొద్దిసేపు నీతిమంతుల గురించి నేను మాట్లాడతాను. ఇక్కడ నీతిమంతులు దేవుని పైన ఆధారపడేవారు, దేవుని కొరకు ఆశపడిన వారు, దేవుని పైన నిరీక్షణ కలిగిన వారి గురించి ఈరోజు కొద్దిసేపు ఈ వర్తమానం విందాం యేసునామములో. నేను చిన్నవాడిని వింటిని అనగా నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నా చిన్ననాటి నుంచి నేను నీతిమంతుల్ని గమనిస్తున్నాను. నా చిన్ననాటి నుంచి నేను పరిశుద్ధుల్ని గమనిస్తున్నాను. సమూయేలును చూశాను, మోషేను చూశాను, అబ్రహామును చూశాను, నోవహును చూశాను. వారందరూ నీతిమంతులు. ఇస్సాకు, యాకోబు
యోసేపు, వీళ్ళందరినీ నేను చూసా. నీతిమంతుని నా చిన్ననాటి చూస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి నా తండ్రి నన్ను క్రీస్తులో బలపరిచిన నాటి నుండి, నా తల్లిదండ్రులు నన్ను క్రీస్తులో పెంచిన నాటి నుండి నేను నీతిమంతులని తదేకముగా నిరీక్షణ కలిగి చూస్తున్నాను వారిని. ఇప్పుడు పెద్దవాడిగా అయిపోయాను, ముసలివాడిగా ఉన్నాను, రాజుగా ఉన్నాను. కానీ నీతిమంతులు విడవబడుట గాని భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. గట్టిగా చెప్పకూడదు ఇస్తున్నామల్లో, గట్టిగా చెప్పకూడదు ఇస్తున్నామల్లో. నా చిన్నప్పటి నుంచి ఈ ముసలితనం వరకు నేను గమనిస్తూనే ఉన్నాను. కానీ నీతిమంతులు విడువబడలేదు, వారి ప్రార్థన మరువబడలేదు, వారు వెనుకబడలేదు, వారు దీవించబడుతూనే ఉన్నారు. యేసుక్రీస్తునామములో గట్టిగా మనం చెప్పండి, యేసునామములో. నీతిమంతుడా, నీవు ఖర్జూర వృక్షం వలె మొవ్వువైదురు. నీతిమంతులు దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క సమాజంలో, లోకములో ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేస్తారు. ఎందుకంటే ఖర్జూర వృక్షము పెరిగి వేగానే వచ్చేది కాదు. ఖర్జూర వృక్షము గడ్డపార పెట్టి పెరిగితే వచ్చేది కాదు. ఖర్జూర వృక్షాన్ని పీకాలంటే ఒక మంచి మిషన్ కావాలా. ఏ చెట్టు అయినా ఒట్టిగానే వచ్చేస్తుంది, కానీ ఖర్జూర వృక్షం మాత్రం ఒట్టిగా రాదు. కష్టపడాలా, చాలా కష్టపడాలా. దేవుని యొక్క మాట ఏంటంటే నీతిమంతులు అలాగుణం ఉంటారు యేసుక్రీస్తునామములో. అంటే వారు పెరిగి వేయబడరు, వారు కన్నీరు కార్చరు యేసుక్రీస్తునామములో. ఎందుకంటే వారి నీతి పరిశుద్ధాత్మ దేవుడితో అనుసంధానమైంది కాబట్టి యేసునామములో. ఆమేన్. వారి నీతి క్రియలు దేవునిలో కలవబడ్డాయి కాబట్టి వారు క్రీస్తులో ఫలించేది కొమ్మ అన్నాడు. యోసేపు గురించి బిరుదేంటండి? యోసేపు నీవు, చెప్పండి, యోసేపు నీవు ఫలించేది కొమ్మ, ఊటల యొద్ద నువ్వు ఉంటా, అంతే. ఆమేన్ చెప్పండి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. ఒక్కరి గురించి చూద్దాం దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఎలాగ ఉంటారో. వారు శ్రమల కాలంలో, వారు శ్రమల సుడిగుండాల్లో ఉన్నప్పుడు వారు ఏ విధంగా ఉంటారో దేవుని యొక్క వాక్యం చూపిస్తాను యేసునామములో. చూద్దాం మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము, ఫస్ట్ కింగ్ చాప్టర్ నెంబర్ 17 వర్స్ నెంబర్ 8. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం చదవాలా? అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండు వారిని మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు సీదోను పట్టణంలో ఉన్న వెళ్ళి అచ్చట ఉండుము, నిన్ను పోషించుట. అతడు ఒక విధవరాలికి నేను చెరుచి తిని, అందుకు అతడు లేచి సారేపతను గ్రామమునకు వెళ్ళెను. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నాములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏలియా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఇక్కడ ఏలియా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన దేవుని ప్రవక్త. దేవుని మాటతో వెళ్ళే అలవాటు ఉంది ఆయనకు. దేవుని మాటను మోసుకొని వెళ్ళే అలవాటు ఉంది. బిడ్డారా, ఎప్పుడు ప్రవక్తలు మాట్లాడినప్పుడు వారి మాట వెనుక ఎత్తు. వారితో దేవుడు మాట్లాడాడు అంటే నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఆమెను చెప్పండి ఇస్తున్నామలో. ఎందుకంటే ప్రవక్తలు దేవుని మాటను బట్టి వెళ్ళేవారు కనుక వారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏలియా అనే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా అనగా రోషము గల ప్రవక్త, సాధారణమైన ప్రవక్త కాదాయన. ఉట్టిగా మౌనంగా ఉండే ప్రవక్త కాదాయన. ఈ ఏలియా ప్రార్థించినప్పుడు పరలోక అగ్ని భూమి మీదకి వచ్చి ఆ దహన బలిని దహించి వేస్తుంది. ఏలియా శాలువ తీసుకెళ్లి ఆ యోర్దాను నది తీరంలో కట్టినప్పుడు నది 2 పాయలుగా మార్చబడింది. ఏలియా మరణించిన తర్వాత
ఆయన శవమును తాకిన మరొక శవము లేచి నిలబడింది. బలమైన వాడు ఏలియా. ఏలియా బలమైన అభిషేకం గలవాడు. ఏలియా నిరుత్సాహంగా ఉండేవాడు కాదు. ఏలియా అనుదినము దేవునితో మాట్లాడే గుణం గలవాడు. ఏలియా ఒక రోజు దేవుని దగ్గర ప్రార్థిస్తా ఉండగా ఒక మాట ఏలియా చెవుల గుండా వినిపించింది. అదేంటంటే, ఏలియా, నీవు లేచి సీదోను పట్టణంలో ఉన్న సారేపతు అనే గ్రామానికి నువ్వు వెళ్ళాలా. అంతేనా? చూడండి మళ్ళీ చూడండి వాక్యాన్ని. నువ్వు లేచి ఏమో దొరకల వాక్యం. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవి ఎత్తుకు రాగా, సారేపతు అనే పట్టణంలో గవి ఎత్తుకు రాగా, చాలా గట్టిగా చెప్పండి సునామలో. వాక్యం క్విక్ ఉండాలా, మెల్లగా చదవకూడదు. దేవుడు సేవకుడితో మాట్లాడేదంటే నువ్వు వెళ్ళి సీదోను దేశంలో ఉన్న సారేపతు పట్టణానికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించుటకు నేను ఒక స్త్రీకి, ఒక బీద విధవరాలికి నేను చెప్పాను. దేవుడు ఏలియాతో మాట్లాడి వెళ్ళు అని చెప్పాడు. ఏలియా బయలుదేరి సీదోను దేశానికి వచ్చి అక్కడ సారేపతు అనే పట్టణంలోకి వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ ప్రవక్తతో దేవుడు ఒక మాట మాట్లాడాడు. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, కొన్ని రోజులు నిన్ను పోషించుటకు మరొకరిని ఏర్పాటు చేశా. గట్టిగా మనం చెప్పండి సునామలో. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మంచి అక్కడ వాక్యం చదవని బిడ్డారా. నువ్వు వెళ్తే ఆ ప్రాంతం తీరుస్తాను దేవుడు చెప్పాడా? హలో, ఉందా అమ్మా? అలాగుందా ఏమ్మా? ఉందా? అక్కడ ఉందా? అలాగా లేదు. నువ్వు వెళ్తే ఆ ప్రాంతాన్ని హెచ్చింపజేస్తా అన్నాడా? లేదు. నువ్వు వెళ్తే ఆ గ్రామాన్ని దీవిస్తాను దేవుడు చెప్పాడా? లేదు. ఫలానా స్త్రీ ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పాడా? లేదు. ఈ పేరు గల స్త్రీ ఇంటికి వెళ్ళమని చెప్పాడు దేవుడు? లేదు. ఒక పేరు కనుక దేవుడు చెప్పుంటే, ఫలానా ఇల్లు అని దేవుడు చెప్పుంటే అక్కడ పేరుండేది. ఫలానా కులానికి కులంలో ఉన్న ఆ స్త్రీ ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పాడా? లే. నువ్వు వెళ్ళు, ఒక స్త్రీకి అన్నాడు దేవుడు. హలో, ఒక స్త్రీకి నేను బోధించా, నిన్ను పోషించడానికి ఆమెకు అవకాశం ఇచ్చాను. గట్టిగా ఆమె చెప్పాలి ఇస్తున్నామల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏలియాతో మాట్లాడిన తర్వాత ఏలియా లేచి వెళ్ళిపోయాడు. దేవునికి మాట విని వెళ్ళిన తర్వాత ఆ సారేపతు పట్టణము గమనించుకొచ్చి చూస్తున్నాడు. ప్రభా, ఎవరింటికి వెళ్ళాలా? ఏమా, ఎవరింటికి వెళ్ళాలా? అక్కడ ఒక స్త్రీ కనిపించింది. ఆ స్త్రీ కట్టెపుల్లలు ఏరుకుంటుంది. ఒకసారి ఆలోచించండి బిడ్డారా. దేవుడు ఒక సేవకుని పోషించడానికి ఒక కట్టెపుల్లలు ఏరుకునే స్త్రీని ఎంచుకున్నాడు. కట్టెపుల్లలండి. ఎస్తర్ రాని వాళ్ళు ఋతువలే ఆ మొక్కలను ఏరుకోవడం లేదు. అక్కడ పంట చేనులో పడిపోయిన ఒక్క విత్తనాలు ఏరుకోవడం లేదు. ఆ స్త్రీ కట్టెపుల్లలు ఏరుకుంటా ఉంది. దేవుడు చెప్పాడు, ఇగో ఈ స్త్రీ ఇంటికి నువ్వు వెళ్ళాలా. ఇదిగో నువ్వు ఈ స్త్రీ ఇంటికి నువ్వు వెళ్ళాలా. ఆయన ఆ స్త్రీని చూచి, అమ్మా, నా కొన్ని నీళ్ళయ్యో, నేను నడిచి దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాను కాబట్టి నా దాహము తీరడానికి కొన్ని నీళ్ళయ్యమ్మా అన్నాడు. కొన్ని నీళ్ళయ్యమ్మా అని దేవుడు చెప్పి ఆ సేవకుడు మాట్లాడిన తర్వాత, నీళ్ళే కదా. ఏంటిది? నీళ్ళే కదా, కొన్ని ఇస్తానులే. అప్పటికి ఆ ప్రాంతంలో నీళ్ళన్నీ ఎండిపోయాయి. కొన్ని ఇద్దాంలే. ఎందుకంటే ఈ కుమార్తె మనసులో ఏముందంటే, ఈ రోజు మాత్రమే నేను జీవిస్తాను, ఈ రోజు మాత్రమే నేను బ్రతుకుతాను, ఈ రోజు మాత్రమే నా చివరి దినము. ఇంకా మరలా తినడానికి, మరలా నీళ్ళు తాగి బతకడానికి నీళ్లు లేదు, తినడానికి తిండి లేదు. సేవకుడు కదా, దైవజనుడు, ప్రవక్త మా ఇంటికి వచ్చాడు. నీళ్ళు ఇమ్మంటాడు కదా అని నీళ్ళు తీసుకురావడానికి ఆమె ఎలాగ వెళ్ళింది. కొద్ది దూరం వెళ్ళగానే దైవజనుడు అమ్మా అని మళ్ళీ పిలిచి, అమ్మా వచ్చేటప్పుడు నా కొరకు చిన్న రొట్టె ముక్క తీసుకొని రా అని చెప్పాడు. చిన్న రొట్టె తీసుకొని నా దగ్గర రా అమ్మా అన్నాడు.
ఇవన్నీ జరిగించబడిన ఒక రహస్యం అక్కడ దాచబడింది బిడ్డ. అక్కడ ఒక రహస్యము, మరణం ఒక దాచబడి ఉంది. నువ్వు వచ్చినప్పుడు ఒక ఫస్ట్ నీళ్ళు తేమన్నాడు. రెండోది నేను తినడానికి కొంచెం రొట్టె తీసుకుని రామని చెప్పాడు. ఈమె ఇబ్బందులు పడిపోయింది ఒకేసారిగా. ఆమెకున్న ఆశ ఏంటంటే ఉన్న కొంచెం పిండిలో చవసరి వాక్యం చూడండి అమ్మ వాక్యాన్ని. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు నీ నిజముగా చెప్తున్నానయ్యా. తొట్టిలో పట్టెడు పిండియు అనగా పట్టుకున్నది కొంచెం పిండియు. ఆమేన్. బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే కాని అప్పం ఒకటైనా లేదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. సున్నామంలో ఇవి దగ్గర నాస్తంతా ఇంతే. ఏముంది మీద రాస్తే ఏమయ్యా? మన ఆస్తి ఎంత ఉండొచ్చు? మన నెలసరి ఆదాయం ఎంత ఉండొచ్చు? మన రోజువారీ ఆదాయం ఎంత ఉండొచ్చు? ఈ స్త్రీకున్న అంత ఆస్తి అంతే. ఎంతంటే పట్టెడు పిండి. కొంచెం పట్టెడు అంటే ఏంటి? పట్టుకునేంత కొద్దిగా పిండి, బుట్టిలో కొద్దిగా నూనె. సేవకుడు ఏమన్నాడంటే, అమ్మా నువ్వు వచ్చినప్పుడు నా కోసం ఒక అప్పము కూడా తీసుకొని రా అన్నాడు. చెప్తుంది, అయ్యా నేను నిజంగా చెప్తున్నానయ్యా, నా దగ్గర ఈ పిండి ఈ నూనె తప్ప ఏమీ లేదు అని చెప్పాడు. ప్రవక్తగా మాట్లాడుతున్నాను, నేను చెప్పింది చేయమన్నాడు. అంతే. గట్టిగా అమ్మని చెప్పండి ఇస్తున్నామలో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆ కుమార్తెను ఎన్నుకొని ఆ కుమార్తె దగ్గర ఉన్నది దేవుడు తీసుకోవడం గల రహస్యము, కారణము, మర్మము ఒకటి ఉంది. ఆ కుమార్తె వెళ్ళింది దేవుని సేవకుడికి ఆ రొట్టెను తీసుకొని ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. కానీ ఆమె ఒక ఆశ ఏంటంటే ఈ పిండి ఈ నూనెతోని ఒక రొట్టె తీసుకొని ఒక బన్ తీసుకొని దాన్ని తిని బతికినంత బ్రతికి దాని తరువాత మరణమైపోదాం అనగా చనిపోవాలనుకుంది కుమార్తె. ఆ పట్టణంలో చాలా మంది ఉన్నారు విధవరాళ్ళు. ఆ పట్టణంలో చాలా మంది క్రైస్తవులు కూడా ఉండొచ్చు. మేబీ అప్పట్లో చాలా మంది దేవుని నమ్మిన వారు కూడా ఉండవచ్చు. దేవుడు ప్రత్యేకించి ఆ స్త్రీ ఇంటికి ఎందుకు దేవుడు పంపించాడు? ఆ స్త్రీ ఇంటికి, ఆ విధవరాలు ఇంటికి, ఆ బీద స్త్రీ ఇంటికి దేవుడు ఎందుకు పంపించాడు? ఏమి లేని ఆ స్త్రీ ఇంటికి దేవుడు ఎందుకు పంపించాడు? కట్టులు వెనుకుంటున్న ఆ స్త్రీ ఇంటికి దేవుడు ఎందుకు పంపించాడు? బిడ్డ, ఒక కారణం ఉంది. గట్టిగా ఆమె చెప్పండి ఇస్తున్నామల్లా. ఆమె దగ్గర ఏమీ లేదు, కట్టెపుల్లు ఏరుకుంటా ఉంది. రోడ్డు పైన చెత్త ఏరుకునే వారంటే మనం వెళ్ళి భోజనం చేస్తామా? హలో ఏమండి, రోడ్డు పైన అడుక్కునేవారు చెత్తగదులు ఏరుకుంటా ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమ్మా అంటామా మనం? ఎందుకు మనకు తెలుసు వారి వల్ల కాదు అని. అవునా? వారి వల్ల కాదు. we know that they can't feed us అని. వారి వల్ల కాదు మనకు భోజనం పెట్టడం అని. కానీ దేవుడు ఒక కట్టెపుల్ల ఏరుకునే స్త్రీ ఇంటికి ఒక సేవకుని పంపించాడు. నిన్న ఆమె పోషిస్తుంది. ఏం పెట్టి పోషించాలా? దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆమె నిన్ను పోషిస్తుంది. పోషించడం అనేది అర్థం ఏమిటండి? 3 పూట్ల పెట్టాలా, నీళ్ళు ఇవ్వాలా, అన్ని చూసుకోవాలా. ఆ సేవకునికి ఏది తక్కువ కాకుండా అన్ని చూసుకోవాలా. అవన్నీ చూసుకోవడానికి దేవుడు ఒక బీద స్త్రీని ఎన్నుకున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి ఇస్తున్నామల్లో. ఒక బీద స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. గల కారణం ఏమిటంటే ఆమె నీతిమంతురాలు. గట్టిగా చెప్పడం ఇస్తున్నామల్లో. గట్టిగా చెప్పట్లే ఇస్తున్నామల్లో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆ కుమార్తెను మాత్రమే ఎందుకున్నానంటే దాహము గల కుమార్తె, నీతియుక్తమైన కుమార్తె, తన శరణ్య జీవితంలో కూడా, తన కదువు జీవితంలో కూడా, తన శోధన జీవితంలో కూడా దేవుణ్ణి మరువనటువంటిది. గట్టిగా మనం చెప్పాలిస్తున్నామల్లో. ఆమేన్. హల్లెలూయా. నీవు ఆ ఇంటికెళ్ళు, నువ్వు ఆ స్త్రీ కుటుంబానికి నువ్వు వెళ్ళు. ఆమె నిన్ను పోషిస్తుంది. ఆమె దగ్గర ఆస్తిలే, అంతస్తు లేదు, ఏది లేదు. దేవుడి పైన ఆశ ఉంది. ఆమేన్. ఆమేన్. దేవుడి పైన ఆశ ఉంది. గట్టిగా ఆమె పైన ఇస్తున్నామల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
గంభీరముగా హల్లెలూయా ఆమె చెప్పింది, యెహోవా జీవముతోడు నా దగ్గర పట్టణ పిండి పుట్టిలో కొద్దిగా నూనె తప్ప ఏమీ లేదయ్యా అని చెప్పింది. అమ్మా నీకేమి చెప్పండి అదే చెయ్యు. నీతో దేవుడు ఏ మాట మాట్లాడాడో అదే జరిగించు. ఆమె తలదించుకొని సేవకుని మాట బట్టి వెళ్ళింది. సేవకుని కొరకు నూనె పెట్టి ఒక అప్పము చేసి ఇచ్చింది. ఇంకా కొడుకు చూస్తున్నాడు. అమ్మా సేవకుని పెట్టావు, నా కడుపు ఏం కావాలా? సేవకుని పెట్టావు బాగుంది, నీ కడుపు ఏం కావాలా? మనం అనుకున్నాం ఉదయకాలంలో ఈ రొట్టె తినేసి చచ్చిపోదాం అనుకున్నాం కదా. ఏం తినకుండా చనిపోదామా? ఏమి లేకుండానే మరణమైపోదామా? ఒక దిక్కులేని చావు చేద్దామా? తల్లి మేబీ ఏడవచ్చు, కన్నపే కదమ్మా. తన కొడుకు తన ముందు ఆకలితో ఏడుస్తుంటే ఏ తల్లైనా మౌనం ఉంటుందా? ఏ తల్లైనా తన కూతురు తన ముందు ఆకలి ఏడుస్తూ ఉంటే ఏ తల్లైనా మౌనం ఉంటుందా? మేబీ ఏడ్చుకుంటూ ఇవ్వచ్చు, అయ్యా తినయ్యా అని. హల్లెలూయా. కానీ దేవుడు ఆ మనస్సును చూస్తున్నాడు. ఆమెను చెప్పు, ఆమెను చెప్పు గట్టిగా. దేవుడు ఆమెకున్న మనసు దేవుడు చూస్తున్నాడు. రొట్టె తీసుకొచ్చి ఏడ్చుకుంటూ అయ్యా తినండి అయ్యా అని చెప్పింది. కొడుకు చూస్తున్నాడు బిక్కు బిక్కుమనుకుంటూ. లోపల కాకలి భయంకరంగా వేస్తుంది కొడుక్కి. కడుపుంతా బాధగా ఉంది, కడుపులంతా నొప్పిగా ఉంది, లోపల పేగులు ఎండిపోయాయి, బలహీనంగా అయిపోయాడు. అమ్మా నా కడుపు ఎలాగా? మౌనంగా ఉంటా అని చెప్పింది. దిక్కులేని చచ్చిపోదామా? అయినా పర్వాలా. ఏమి లేని వాడిగా ఆకలితో అలమేడు చచ్చిపోదామా? అయినా పర్వాలా. మరణం ఏది ఖాయం. ఇలా చచ్చిపోయినా అలా చచ్చిపోయినా ఓకే. దేవునికి చేసి చనిపోదాం. గట్టిగా అని చెప్పండి ఈ సునామలో. దేవునికి ఇచ్చి చనిపోదాం యేసుక్రీస్తునామములో. హల్లెలూయా. ఆమె ఆ రొట్టె తీసుకొచ్చి దేవునికి యాజకుడైన దేవుని ప్రవక్త దగ్గరికి వచ్చి అయ్యా తినయ్యా అని చెప్పిన తర్వాత సేవకుడు ఆమె కన్నులు చూశాడు. సేవకుడు ఆమె కన్నులు చూసి, అమ్మా ఇప్పుడు మీరు చేసుకొని తినిపోండి. అరే కిదర్సయాయా, ఎక్కడి నుంచి వస్తుంది మేము చేసుకొని తినడానికి? ఉన్న పిండంతా తెచ్చి నీకే పెట్టాం కదా, ఉన్న నూనెంత పెట్టి నీకే పెట్టాం కదా, ఇంక ఎక్కడికి నేను చేసుకొని తినాలా? నువ్వు వెళ్ళు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. ఆమె మరలా వెళ్ళింది. ఆ బుట్టిలో చూసింది, ఆ పిండెకుండా ఆ పాత్రను చూసింది. ఆమె కన్నుల నిండా కన్నీరు వేగముగా వస్తున్నాయి. హల్లెలూయా. జరిగిన అద్భుతం ఏమిటి తెలుసా బిడ్డ? ఆ అయిపోయిన పిండి కాస్త కాస్త పెరిగిపోయింది. యేసుక్రీస్తునామములో ముగించవలసిన నూనె కాస్త కాస్త పుట్టి నిండా ఉండిపోయింది. యేసుక్రీస్తునామములో గట్టిగా మనం చెప్పండి. యేసునామములో ఆమె నిరీక్షణ గొప్పది. ఆమేన్. గట్టిగా మనం చెప్పండి. యేసునామములో నీతిమంతుల నిరీక్షణ ఎప్పుడు పైన ఉంటుంది. యేసునామములో దేవుని పైన ఉంటుంది కానీ మనుషుల పైన కాదు. యేసుక్రీస్తునామములో ఎలా అనుకుంటున్నావు బిడ్డ? నీ ప్రార్థన వ్యర్థమైపోతుంది అని ఎలా అనుకుంటున్నావు? నీ ప్రార్థన వెళ్ళిపోయింది అని ఎలా అనుకుంటున్నావు? నీ కన్నీళ్ళతో చేసిన ఆ ప్రార్థన మర్రబడింది అని. ఆమె నిరీక్షణ కలిగి దేవుని సేవించింది కనుక దీవించబడింది. యేసుక్రీస్తునామములో నీ ఉపవాస ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన, నీ కన్నీళ్ళతో చేసిన ఆ దుఃఖ ప్రార్థన వ్యర్థము కాలేదు యేసుక్రీస్తునామములో. ఎందుకంటే దేవునికి మాట ఒకటి ఉంది, నీతిమంతుల కన్నీరు ఈ పుట్టిలో ఈ కవలల పైన లిఖించబడ్డ యేసుక్రీస్తునామములో. ఆమేన్. నీ కన్నీరు తుడిచే దేవుడు నీ పక్షమున ఉండగా నీ నీతిగా ఉన్న నీవు, ఆధారపడ్డ నీవు ఎందుకు భయపడుతున్నావు? ఆ స్త్రీ నిరీక్షణ దేవుని పైన ఉన్నది. హల్లెలూయా. నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను మర్చిపోలేదు, నా దేవుడు నన్ను విడిచిపోలేదు. నా నిరీక్షణ నన్ను వర్ధిల్లు యేసుక్రీస్తునామములో. గట్టిగా మనం చెప్పండి. యేసునామములో సేవకుడు అడిగింది కొద్దిగానే, ఉంది కూడా కొద్దిగానే ఇచ్చేసింది. దేవుడిని కొరకు చచ్చిపోదా అని, దేవుని కొరకు చావడానికి సిద్ధపడింది. ఫెయిల్ కాలా, ఓడిపోలేదు. ఆమేన్.
బిడ్డా, నువ్వు ప్రార్థన పడవా, నువ్వు ఓడిపోవేస్తున్నామల్లో. గట్టిగా మనం చెప్పండి, ఇస్తున్నామల్లో. నువ్వు దేవుని ప్రేమించేవాడివా, నువ్వు ఓడిపోవేస్తున్నామల్లో. నువ్వు దేవుని హత్తుకునే మనసుతో నీలో ఉందా, నువ్వు ఓడిపోవేస్తున్నామలో. అర్ధరాత్రి చేసిన నీ ప్రార్థన పైన దేవుని కందృష్టి ఉంచబడింది. ఉదయకాలం చేసిన ప్రార్థన పైన దేవుని కందృష్టి ఉంచబడింది. నువ్వు అర్ధరాత్రి లేచి ఒక దగ్గర లేచిన ఏడ్చుకుంటేసిన ప్రార్థన పైన కూడా ఆయన కనులు ఉంచబడ్డ యేసుక్రీస్తునామములో. ఆమెను చెప్పండి, యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక నేను చిన్నవాడిని అంటుని ఇప్పుడు ముసలివాడిని నన్ను ఆయనను నీతిమంతులు విడువబడ్డ కానీ వారి సంతానం అనగా వారి కుమారులు వారి కుమార్తెలు భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మర్చిపోదో. ఆమేన్. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని విడిచిపోదు బిడ్డ. నీ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందేమో, నా కొడుకు ఏమైపోతాడో, నా కూతురు ఏమైపోతుందో, నా అన్న ఏమైపోతాడో, నా తమ్ముడు ఏమైపోతాడో బాధపడకు. నీతిమంతుల సంతానం విడవబడితే యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి, యేసునామములో. నీ కుటుంబం దీవించబడుతుంది యేసుక్రీస్తునామములో. గట్టిగా ఆమేన్ చెప్పాలి, యేసునామములో. ఆమేన్ చెప్పండి, యేసునామములో. వారి కుమారులు సంతానము వారి పిల్లల సంతానము ఎప్పటికీ నీ భిక్షమెత్తుకోదు. ఆమేన్ చెప్పు గట్టిగా, యేసునామములో. ఒకసారి ఈ వాక్యం బిడ్డరా, 31వ కీర్తన 17 నుంచి 19 వరకు త్వరగా. 37 17వ వచనం, 16వ వచనం. నీతిమంతులు తెలియదు కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది. భక్తిహీనుల బాహువులు విరువబడును, అయితే నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి, యేసునామములో. ఆమేన్ చెప్పండి, యేసునామములో. నీ సంరక్షకుడు ఎవరయ్యా అంటే దేవుడు ఒక్కడే సంరక్షకుడు. నీ ధనము కాదు, నీకున్న జ్ఞానము కాదు, నీకున్న పనులు కాదు, నీ దేవుడిని సంరక్షకుడు. గట్టిగా ఆమేన్ చెప్పేస్తున్నామలో. ఆమేన్, హల్లెలూయా. నిన్ను కాపాడుకున్నది, సంరక్షించుకున్నది, ప్రతి దినమును పోషించేది దేవుని కృప మాత్రమే యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పేస్తున్నామల్లో. ఆయన ఎప్పుడు ఆధారపడ్డావు నువ్వు, ఆయన ఎప్పుడు ఆధారపడి నిన్ను దేవుడు వెక్కిరింపు పాలు చేయడేస్తున్నామల్లో. తలదించుకునే విధంగా దేవుడు మార్చుకోడేస్తున్నామల్లో. ఇదిగో సియోను పైన విశ్వసించిన వారు తలదించుకునేస్తున్నామల్లో. ఆమేన్ చెప్పేస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆధారపడింది మనుషుల పైన కాదు, నువ్వు ఆధారపడింది దేవుడి పైన. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించు. ప్రార్థన విడువబడిస్తున్నామల్లో. ఆమేన్. ఆ స్త్రీ అనుకుంది ఏంటంటే ఇది తిని చచ్చిపోతా అనుకుంది. ఆ స్త్రీ అనుకుంది ఏంటంటే ఈ రొట్టె తినేసి చనిపోతా అనుకుంది బ్రదర్, సిస్టర్. కానీ యేసయ్య చెప్పాడు, నువ్వు చావడానికి నిన్ను పిలుచుకోలేదు. హలో, ఈ మాట నీ ప్రవచనం యేసుక్రీస్తునామములో. గట్టిగా ఆమేన్ చెప్పేస్తున్నామల్లో. నువ్వు కృంగిపోవడం కొరకు నేను ఏర్పాటు చేసుకోలే, నువ్వు పాడుగా ఉన్న కొరకు ఏర్పాటు చేసుకోలేదు, బలహీనంగా ఉన్న కొరకు ఏర్పాటు చేసుకోలేదు, ఓడిపోయిన వాడి వల్ల ఉండడం కోసం ఏర్పాటు చేసుకోలేదు బ్రదర్. దేవుడిని ఏర్పాటు చేసింది ఘనమైన పాత్రవలే ఉంచబడడం కొరకు యేసుక్రీస్తునామములో. గట్టిగా చెప్పకూడదు, యేసుక్రీస్తునామములో. నువ్వు ఘనమైన పాత్రగా ఉంచబడడం కొరకు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన సంఘమును వేస్తున్నామల్లో. ఆమేన్. ఆమె నిరీక్షణ చాలా గొప్పది. కారణం ఏంటంటే ఆమె నిరీక్షణ దేవుని పైన పెట్టింది కాబట్టి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుల నిరీక్షణ ఎన్నటికీ వేరు కాదు. నీతిమంతుల ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కాదు. నీతిమంతుల ప్రార్థన అనగా దేవుణ్ణి ప్రేమించే వారి ప్రార్థన ఏ రోజు కూడా వ్యర్థముగా ముగించబడదు. బ్రదర్, కృంగిపోయాను అని చింతపడకు, అన్నగా ద్రొక్కుతున్నారు అని చింతపడకు, లేదు లేదు అని ఒంటరిగా ఫీల్ అవ్వకు. నీతో యేసయ్య ఉన్నాడు యేసుక్రీస్తునామములో. గట్టిగా ఆమేన్ చెప్పండి, యేసునామములో. గట్టిగా ఆమేన్ చెప్పండి, యేసునామములో. హల్లెలూయా. నిన్ను ప్రేమించే దేవుడు నీ పక్షం ఉన్నప్పుడు లోకం నిన్ను ఏమి చేయదు యేసుక్రీస్తునామములో. హల్లెలూయా. ఎవరు ఇబ్బందుల పాలు అవుతారని చూడండి ఒకసారి ఈ వాక్యాన్ని.
19వ వచనం. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కలతలు వారు తృప్తి పొందుదురు, భక్తిహీనులు నశించిపోవుదురు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాడైపోయేది ఎవరు, బాధపరచబడేది ఎవరంటే భక్తిహీనులు, అనగా దేవుని ప్రేమించినటువంటి వారు, దేవుని సంఘంలో సోమరిగా ఉండేవారు, అనగా దేవుని సంఘంలో ప్రార్థన లేని సోమతనములు గలవారు, వారు పాడైపోతారు. నువ్వు ప్రార్థన పరుడివే, నువ్వు దేవుడిని ప్రేమించవలసిన నీలో ఉంది, దేవుణ్ణి హత్తుకునే నీలో ఉంది, నువ్వు పాడైపోయిస్తున్నామల్లా. ఆమేన్. హల్లెలూయా. నీ కొరకు దేవుడు తన దూతను ఆజ్ఞాపించాడు, నిన్ను కాపాడు కొరకు. నిన్ను కాపాడుకుంటే దేవుడు నిన్ను హెచ్చింప చేశాడు యేసుక్రీస్తు నామములో. గట్టిగా ముందు చెప్పండి, యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. మా చిన్న వయసులో ఎప్పుడు నాకు గుర్తుంది, మా నాన్న మా అమ్మగా ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అనుకుంటా, నాకు తెలిసి మాకు చిన్న గుడ్స్ ఉండేది. అప్పుడు 3 అంకెల గుడ్స్ ఒకటి ఉండేది. మా అక్కలు చెప్పుకుంటుంటే విన్నాను నేను, మా జీవితం అప్పుడు అలా ఉండేది అని. పాసిపోయిన అన్నం లేకపోతే మా నాన్న ఆ పాసిపోయిన అన్నాన్ని మొత్తం పిసికి 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 దానిలో కాస్తంత ఉప్పేసి మొత్తం పిసికేవాడు, జిల్ల కొట్టేవాడు. తల ఇంత గ్లాస్లో పోసి త్రాగండి అనేవాడు. పాసిపోయిన అన్నాన్ని మా చిన్న వయసులో ఉన్నప్పుడు పాసిపోయిన అన్నాన్ని పిసికి 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 దాన్ని ఉప్పిని తీసి తాగేమన్నవాడు. మాకు ఏమో తెలియదు, తాగేవాళ్ళం. కానీ మా నాన్నకి ఎంత బాధ ఉండొచ్చండి, నా బిడ్డలకు అన్నం పెట్టుకోలేకపోతున్నానే అని. మా నాన్న అప్పుడు ఏ పని చేయాల, సేవ చేస్తున్నాడు అంతే. బ్రదర్ వెనకాల మా నాన్న ఎంత బాధపడచ్చు హృదయంలో, నా బిడ్డలకి ఏం పెట్టలేకపోతున్నానే, నా కూతురులకు నా కుమారులకు ఏం పెట్టలేకపోతున్నా, ఎంత ఫీల్ అవ్వచ్చు మా నాన్న, ఎంత ఎడవచ్చు మా నాన్న. ఆ కాలంలో మా నాన్నతో ఉన్న వారికి తెలిసే విషయం. కానీ దేవుడు నీతిమంతుల పిల్లలను భిక్షమెత్తుకున్నట్టుగా ఏర్పాటు చేసుకోవాలా. గట్టిగా మనం చెప్పేస్తున్నామలో. అప్పుడు లేని వారిగా ఉంచాడు. అది మాకు పరీక్షా సమయం, శోధనలో ఉన్నాం, కన్నీళ్ళలో జీవిస్తున్నాం. దేవుడు నమ్మకత్వం చూశాడయ్యా, అని చూసి నమ్మకత్వం అయ్యా. ఆమెను చెప్పండి ఇస్తున్నామలో. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు పాసిపోయిన అన్నం తిన్నాం మేము, ఇప్పుడు దేవుడు అన్నం కౌలుకొని పెట్టాడు. గట్టిగా ఆమెను చెప్పండి ఇస్తున్నామలో. ఆమెన్. హల్లెలూయా. అప్పుడు సమాజంలో గౌరవం లేని మేము ఎక్కడికి వెళ్ళిన గౌరవం పొందుకునేదని దేవుడు మార్చాడు. గట్టిగా ఆమెను చెప్పండి ఇస్తున్నామలో. ఆమెన్. హల్లెలూయా. ఎందుకు తెలుసా బిడ్డలారా, ఆయన పైన ఆధారపడ్డ వారిని, ఆయన కొరకు జీవించు వారిని ఆయన ఎప్పటికీ శోధన కాలంలో, కన్నీరు కాలంలో, దుష్ట సముద్రి మనలో ఉండప్పటికీ, దుష్టుని చెయ్యి ఉన్నప్పటికీ బలముగా ఆయన మమ్మల్ని విడువలేదే యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి యేసునామములో. నన్ను కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడు యేసుక్రీస్తునామములో. ఒకప్పుడు మా నాన్న కన్నీరు కావచ్చు, నా బిడ్డలకి ఏం పెట్టలేకపోతున్నాను, ఇప్పుడు పరలోకం సంతోషపడతాడు. హల్లెలూయా. నీ పిల్లలకు పెట్టలేకపోతున్న బాధపడకు బిడ్డ, నా పిల్లలకు ఏమి వెళ్ళిపోతున్న బాధపడకు, నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్న బాధపడకు. ఆ స్త్రీ కూడా అలాగే బాధపడ్డది, కానీ ఆధారపడింది యేసయ్యపైన. ఆ జాలు నీకు, ఇంకా ఆ జాలు యేసయ్యపై ఆధారపడిన చాలు, అంతే. నిరీక్షణ గొప్పది. ఆ స్త్రీ యొక్క నిరీక్షణ గొప్పదండి. గట్టిగా ఆమని చెప్పాలా. హల్లెలూయా. గట్టిగా ఆమని చెప్పండి ఇస్తున్నామల్లా. ఆమె దగ్గర లేనప్పుడు ఎవ్వరు రాలేదు, ఎందుకంటే ఆమె సున్నా కాబట్టి. ఇప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్ గా మారిపోయింది ఆమె. గల కారణం ఏంటి తెలుసా బిడ్డ, ఆయన పైన ఆధారపడింది. నీతిమంతులు శ్రమలో కూడా దేవుని మరువరిస్తున్నామల్లో. ఆమె చెప్పండి ఇస్తున్నామల్లో. శ్రమలో దేవుని పైన మన్ను పోసి వెళ్ళేవారు కాదు నీతిమంతులు. నీతిమంతులు శ్రమలో కూడా దేవుణ్ణి ప్రేమిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు భయపడాలి బిడ్డ,
మన కాపాడుకున్న దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు, లేని సమయంలో దేవుడిని చూస్తున్నప్పుడు ఎందుకు నువ్వు భయపెడతావు? ఆయన నీతో ఉన్నాడు. నేను మరువని విడువని ఎడబాయిని కన్నీళ్ళతో ఉన్నప్పుడు తుడిచే దేవుడు, ఆవర్చుకుని ఆదుకునే ఆ దైవం ఎల్లప్పుడు నీకు తోడుగా వస్తుంది. యేసుక్రీస్తునామములో గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసునామములో ఈరోజు ఏమి లేకపోవచ్చు, రేపు ఏమి లేకపోవచ్చు, దేవుడు మరుసటి దినము రోజున నీకు గొప్పగా దేవుడు యేసుక్రీస్తునామములో. పోయిన నెల ఏమి లేకపోవచ్చు, దాని ముందు నెల ఏమి లేకపోవచ్చు, ఈ నెల నువ్వు దీవించబడ్డ యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి. యేసునామములో నిన్ను తోకగా ఉంచను కానీ తలగా ఉంచబోతున్నాను యేసుక్రీస్తునామములో. నీ పిండి పిసుకు గిన్నెయు నీ తొట్టియు దీవెనలతో నింపబడుగా యేసునామములో. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఆధారపడి నీవు నిరీక్షణ వదలక యేసుక్రీస్తునామములో నిరీక్షణాస్పదమైన దేవుని పైన ఆధారపడు. ఆయనను హెచ్చింప చేస్తున్న యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి. యేసునామములో ఎప్పుడు మరువని దేవుడు నీ పక్షంగా ఉండగా ఎందుకు కందిరి బిడ్డ? ఆయన పైన హృదయం పైన ఆయన పైన నీ హృదయాన్ని మోపి నీ హృదయ బాధలన్నీ ఆయన పైన పెట్టి ఆయన పైన ఆధారపడు. నీ ప్రార్థన ఆయనకు దీవెనకరంగా, నీ ప్రార్థన నీ కుటుంబానికి మేలుకరంగా, నీ ప్రార్థన నీ కుటుంబానికి హెచ్చింపు కారణంగా మిగిలిపోతుంది యేసుక్రీస్తునామములో. ఆమేన్ హల్లెలూయా. worry about nothing. దేని గురించి చింతపడకు బిడ్డ. దేవుని పైన ఆధారపడు. నీ కుటుంబాన్ని సంరక్షించుకునే బాధ్యత దేవుంది. ఒక్కడే యేసుక్రీస్తునామములో. ఆమేన్. ప్రస్తుత సమయం నీ జీవితం నిర్ణయించడం లేదు. హలో, మీకు అర్థమైందా? ఇప్పుడున్న సమయం నీ జీవితము కాదు. ఇప్పుడు పడుతున్న ఇబ్బంది నీ జీవితము కాదు యేసుక్రీస్తునామములో. ఆమేన్ ఆమేన్ గట్టిగా ఆమేన్ చెప్పేస్తున్నామలో. ఇప్పుడు పడుతున్న ఆ కన్నీళ్లు నీ జీవితము కాదు యేసునామములో. నీ జీవితం ఆయన చేత నిర్మితమైంది యేసుక్రీస్తునామములో. సాధిపస్తే అనుకుంది ఆ సమయాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఇక్కడ చచ్చిపోదానుకుంది. పరిస్థితులు తారుమారు చేసే దేవుడు ఆమెను చూస్తున్నాడు. హల్లెలూయా. చెప్పగట్టిగా హల్లెలూయా. ఒక చోట 34వ కీర్తన 17వ వచనం. 34:17 వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసునామములో. నీతిమంతురాలు నీతిమంతుల కుటుంబం ప్రార్థింపగా దేవుడు ఆలకించాడంట. హల్లెలూయా హల్లెలూయా. నీ విశ్వాసం నీ ప్రార్థన పైన ఉండాలా? నీ మోకాళ్ళ ప్రార్థన పైన ఎప్పుడు నిలబడగలుగుతావో, నీ మోకాళ్ళ ప్రార్థనకి ఎప్పుడు నువ్వు సమయాన్ని ఇస్తావో, నీ మోకాళ్ళ ప్రార్థనతో ఎప్పుడు నువ్వు సహవాసం ఏర్పాటు చేసుకుంటావు బిడ్డ, అప్పుడే నువ్వు హెచ్చించబడ్డావు యేసునామములో. గట్టిగా మందపడి యేసునామములో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎప్పుడు సిగ్గుపడకు బిడ్డ. ఎప్పుడు ఓడిపోయిన గిల్టీగా ఫీల్ అవ్వకో. ఎప్పుడు బతికిపోయినని వేదనగా ఫీల్ అవ్వకో. నీ ఫ్యామిలీని కాపాడుకునే దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తునామములో. నీ తండ్రి బాధ్యత, నీ తల్లి బాధ్యత, నీ కూతురు బాధ్యత, నీ కొడుకు బాధ్యత, నీ భార్య బాధ్యత, నీ భర్త బాధ్యత, నీ పని బాధ్యత, నీ సంరక్షణ దేవుడు చూసుకుంటాడు యేసుక్రీస్తునామములో. నువ్వు నీతిగా బతుకుచాలు, ఆయన పైన ఆధారపడించాలు, అంతే నీ కుటుంబానికి మేలుకరంగా నీవు సమాజంలో సాక్షిగా ఉండబోతున్నావు యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి యేసునామములో. నువ్వు కూర్చునే వాడిగా ఉండవు, నువ్వు పడిపోయిన వాడి వల్ల ఉండవు, నువ్వు ఓడిపోయిన వాడి వల్ల ఉండవు, నువ్వు హెచ్చించబడబోతున్నావు యేసునామములో. నన్ను గట్టిగా ఆమేన్ చెప్పండి యేసునామములో. ఆమేన్ హల్లెలూయా. ఎందుకనగా నిన్ను కాపాడుకునేది, నిన్ను సంరక్షించుకునేది, నీ ప్రార్థన వినేది, నిన్ను చూసేది నా దేవుడు యేసు ప్రభు ఒక్కడే. ఆమేన్ హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకున్నాడండి. ఆధారపడి ఆయన పైన, ఆయనను విశ్వసించు. గట్టిగా నమ్మేసి దేవుణ్ణి, గట్టిగా నమ్మేసి. నేను విడువని దేవుడు నిన్ను మరువడేస్తున్నామల్లో. హల్లెలూయా. ఒక పాట ఉంది కదా, అందరం లేడతామా యేసునామములో. అందరం లేచి పడతాం బిడ్డారా. లేచిన బట్టి కళ్ళు మూసుకుందామా. నేను విడువని ఎడబాయనని యేసయ్యా. షార్ప్ రిపీట్. తల్లిలా
లాలించును, తండ్రిలా ప్రేమించును. ఓ తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదమి వచ్చు వరకు ఎత్తుకొని కాపాడును, సంకమిట్టుకొని ఉంటాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదమి వచ్చే వరకు ఎత్తుకొని కాపాడును, చంకమిట్టుకొని ఉంటాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదమి వచ్చే వరకు ఎత్తుకొని కాపాడును, చంకమిట్టుకొని ఉంటాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. యేసే మాత్రం మర్చిపోడు బిడ్డ. తల్లి వలే తండ్రి వలే ఎల్లప్పుడూ నీ తోడుగా ఉండి నిన్ను ప్రేమించి హత్తుకొని ఒక్కడే. నీ మనసు ఎవరిపైన పెడతావు? ఎవరిపైన ఆధారపడతావు బిడ్డ? దేవుడి పైన ఆధారపడతావా? దేవుడి పైన ఆధారపడతావా బిడ్డ? దేవుడిపై నిరీక్షణ కలిగి జీవించు. నీ నిరీక్షణ ఆస్పదం, నీ నిరీక్షణకు ఆధారం, నీ కుటుంబానికి మేలు ఆ దేవుడు ఒక్కడే శ్రమిస్తున్నాము. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదమి వచ్చే వరకు ఎత్తుకొని ముట్టాడును, చంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును. సఫల పదమా తండ్రిలా ప్రేమించును. తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించునయ్యా, తండ్రిలా ప్రేమించును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఒకని తల్లి మరువవచ్చు, నేను నిన్ను మరువను. చూడు నార చేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్టిల్లనీయను నేనెన్నడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
వరకు కనుకనెత్తుకొని ముత్తాడును యేసయ్యా తండ్రిలా లాలించును తండ్రిలా ప్రేమించును తండ్రిలా లాలించును తండ్రిలా ప్రేమించును. థ్యాంక్ యూ లార్డ్. అబ్బా, ఈరోజు తల్లి వలె ప్రేమిస్తా, తండ్రి వలె కాపాడుకుంటానని నీ మాట ధర తెలియపరచవయ్యా. ఆమె నిరీక్షణ ఎలా ఉంది? ఎందుకు దేవుడు ఆ స్త్రీని మాత్రమే దీవెనించాడు? ఎందుకు ఆ స్త్రీ విశ్వాసమే గణపరచబడింది? నువ్వెందుకు గణపరచబడలేకపోతున్నావు? గల కారణం ఏమిటో బిడ్డ తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్మావు, బాగా ఉంది. ఉపవాస ప్రార్థిస్తున్నావు, బాగుంది. ప్రార్థిస్తున్నావు, బాగానే ఉంది. కన్నీళ్లతో ప్రార్థిస్తున్నావు, బాగానే ఉంది. కానీ ఆయన పైన ఆధారపడటం లేదు. ఆధారపడుతూ చెబుతూ మళ్ళీ లోక భయానికి గురైపోతున్నావు. ఆధారపడుతున్నాను చెబుతున్నావు, కానీ మళ్ళా భయపడిపోతున్నావు. భయపడకు బిడ్డ, ఆయన నీ తోడు ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. నిన్ను కాపాడుకునేవాడు నీ పక్షంలో ఉన్నాడు బిడ్డ. ప్రభువా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈరోజు నీ మాటలతో మమ్మల్ని దర్శించావు, కృపణించావు, బలపరిచావు, అద్భుతము చేసావు ప్రభువా. సమస్తము నీకు అప్పగిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. సమస్తము నీకు అప్పగిస్తున్నాను పరిశుద్ధాత్మదేవా. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈరోజు నీవు మాట్లాడిన మాట ఆమె నిరీక్షణ మాత్రమే గణపరచబడింది. పరిశుద్ధాత్మదేవా, ఈరోజు మా నిరీక్షణ కూడా గణపరచబడాలి ప్రభువా. మా విశ్వాసము కూడా గణపరచబడాలి యేసుక్రీస్తు నామములో. పరిశుద్ధాత్మ, నీ వెలుగును నీ మహిమను ప్రాంతములో మీరు విడుదల చేయండి ప్రభువా. ఎందరైతే బలహీనంగా ఉన్నారో, ఎందరైతే బలహీనపరచబడుతున్నారు, వారందరిని దీవింపచేయండి పరిశుద్ధాత్మదేవా. వారందరిని గణపరచడేస్తున్నామములో వారందరిని హెచ్చింపచేయండి పరిశుద్ధాత్మదేవా. నీ వెలుగుని ఇవ్వండి యేసునామములో, నీ బలముని ఇవ్వండి పరిశుద్ధాత్మదేవా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే అర్పిస్తున్నాను పరిశుద్ధాత్మదేవా. యేసుక్రీస్తు నామములో ప్రభువా, నీ కృప మహిమ ప్రతి ఒక్కరి పైన కుమ్మరించండి. ఎందరైతే మా నిరీక్షణ వ్యర్థమైనా, మా ప్రార్థన వ్యర్థమైనా, మా విశ్వాసం వ్యర్థమైనా, దేవుని మీద వ్యర్థమైనా అనుకుంటారు, వారికి మీ సమాధానం పంచిపెట్టండి ప్రభువా. వారికి మీ సమాధానాన్ని పంచిపెట్టండి యేసునామములో. వారిని హెచ్చింపచేయండి పరిశుద్ధాత్ముడా. నీ కృపలో వారిని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నవారిని, చూసిన వారిని, లైవ్ లో ఉన్న వారిని అందరినీ దీవెనకరంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.